కొన్ని యూజర్ ప్రీడిఫైన్డ్ గేట్ ప్రిమిటివ్స్ ఉన్నాయి. గేట్ లెవెల్ మోడలింగ్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అండ్ గేట్, ఆర్ గేట్ అవన్నీ ఎలా పనిచేయాలి మనం రాసాము డెఫినేషన్ రాసాము. మామూలుగా అన్నని వాడితే మీకు 0 0 ఉంటే 0 ఉంటుంది, 0 0 ఉంటే 1 వస్తే 0 వస్తుంది, 1 0 వస్తే 0 వస్తుంది, 1 1 వస్తే 1 వస్తుంది అని మనం ఎక్కడైనా ఎంటర్ చేసామా? లేదు. అంటే ఆల్రెడీ సో వాళ్ళే డిఫైన్ చేశారు, అంతేనా? వాళ్ళే డిఫైన్ చేశారు, ఈ లాజిక్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ కొత్తగా ఏదైనా టేబుల్స్ రాసుకోవాలనుకుంటే అండ్, ఆర్, నాట్ అండ్ ఇవే ఇచ్చారు, కొన్నింటికి ఇచ్చారు. ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హాఫ్ యాడర్ అనేది ఎవరు నిండదు, లోపల నిండదు, బట్ మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఒకసారి తయారు చేసి పెట్టేసామంటే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ కన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు లైక్ అన్నిగేట్ వాళ్ళు ఎలా తయారు చేసి పెట్టేస్తే మనం ఎలా వాడుకుంటామో మనం ఎలా వాడుకోవచ్చు. సో దీన్ని యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్ అంటారు. ప్రిమిటివ్ అంటే మొదటిది, అంటే ఫస్ట్ లో. సో వాళ్ళు ఇచ్చిన గేట్స్ని మనం సరిపోకపోతే మనమే ఒక గేట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఈ అన్ని గేట్స్, ఆర్ గేట్స్ కంటే ఎక్కువ హాఫ్ యాడర్ వాడుతున్నాను, హాఫ్ యాడర్ వాడతారు. అప్పుడు ప్రతిసారి హాఫ్ యాడర్ ప్రోగ్రామ్ రాయలేదు కదా, దాని ఇన్స్టాన్షియేషన్ చేయలేరు కదా. సో దానికి కావాలనుకుంటే మనం యూజర్ డిఫైన్ ప్రిమిటివ్లో డిస్క్రైబ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు చేసుకోవచ్చు. Right? What are the user defined primitive? User defined primitive is the self creation of primitive. Primitive అంటే ఒరిజినల్ గేట్. సో దానికి ఒకటి. సో ఎప్పుడు కూడా మనం దీనికి ఏం రావాలి, మనకు నేమ్ పెట్టి. సో ఇది కొత్తగా క్రియేట్ చేసిన ప్రిమిటివ్ కాబట్టి మనం ప్రిమిటివ్ అనే వర్డ్ క్రియేట్ చేయాలి. సేమ్ దీని ఫార్మాట్ ఎలా ఉంటుంది, సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఓకేనా, సేమ్ మాడ్యూల్ అని రాస్తాం, మాడ్యూల్ రాస్తాం. నెక్స్ట్ ఇది ప్రిమిటివ్ అంటే ప్రిమిటివ్ మెన్షన్ చేస్తాం, ఓకేనా. సో దాన్ని ఒక నేమ్ పెడతాం, మోడల్ ప్రిమిటివ్ నేమ్. సో మోడల్ అంటే ఆర్ఆర్ వాడాలి. సో ఇది ప్రిమిటివ్ అంటే డైరెక్ట్ ప్రిమిటివ్ అని క్రియేట్ చేస్తాం, ప్రిమిటివ్. దాని నేమ్ ఏంటో నేమ్ పెట్టాలి. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో రాయాలి. ఇన్పుట్ A, B, అవుట్పుట్ సేమ్ రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ కాలం ఉంది కదా, మీకు 0 0 వేస్తే 0 రావాలి, 0 1 రాస్తే 0 రావాలి. దీన్ని మనం టేబుల్ ఫార్మాట్ లో స్టార్ట్ చేస్తాం. సో దానికి మనం ఇక్కడ లోపల టేబుల్ అని క్రియేట్ చేయాలి, టేబుల్. సో ఏ టేబుల్ ఇద్దాం అనుకున్నావు ఇచ్చుకో, అంటే A, B, C టేబుల్ ఫామ్ యాక్సెస్ రాసుకో. 0 0 ఓకేనా, 0 0 1 0 1 0 0 1 1 1 అని రాసుకో. నెక్స్ట్ ఒకసారి ఇది క్లోజ్ అయిపోయాక n టేబుల్ అని రాసుకోవాలి, n టేబుల్ అని రాసుకోవాలి, n టేబుల్. నెక్స్ట్ ప్రిమిటివ్ కూడా n టేబుల్ కదా, అంటే మీరు తయారు చేసారు, దీన్ని కూడా మనం రాసుకో n ప్రిమిటివ్ రాసుకోవాలి. సో ఇలా లైక్ మీకు ఇంకా చెప్పాలంటే సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కాకుండా కొత్తగా ఒక డిఫైన్ డేటా టైప్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మీకు కొత్త కావాలంటే గేట్ మోడలింగ్ లో బాగా చేయడం కోసం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీన్ని యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్ అంటారు. సో మామూలుగా మనకు బేసిక్ గేట్స్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఏ గేట్స్ చేసుకోవచ్చు యూజర్ డిఫైన్ ప్రిమిటివ్స్ కావాలనుకుంటే కాంబినేషన్ సర్క్యూట్స్ కానీ సీక్వెన్స్ సర్క్యూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మన సిలబస్ లో రెండు డిఫైన్ చేస్తాం, కాంబినేషన్ సర్క్యూట్, సీక్వెన్స్ సర్క్యూట్, యూడిటీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చేస్తాం. సో అది మీ లాస్ట్ సిలబస్. ఫైన్ ఫైన్. గో టు పేజ్ నెంబర్ 118. Okay, example right? Okay, create XOR UDP. XOR UDP. Okay, na? So what is XOR UDP? A, B, C is 0 0 అంటే XOR 0 0 అంటే 1 0 అంటే 1 1 అంటే 0 0. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేయాలని మనం కొత్త క్రియేట్ చేయాలి, ప్రిమిటివ్ XOR గేట్ అని రాసుకోండి, ఓకేనా.
input A comma B, output C. Now table starts. Table, okay na? So 0 0 ఉన్నప్పుడు ఇప్పుడు కోలన్ ఇలా ఇచ్చారు కోలన్. సో 0 0 0 స్పేస్ 0 ఉంటే మీకు ఏం రావాలి 0 రావాలి. నెక్స్ట్ 0 1 ఉంటే 1 రావాలి. 1 0 ఉంటే 1 రావాలి. సో 1 1 ఉంటే 0 రావాలి. ఓకే టేబుల్ అయిపోయింది కదా. లాస్ట్ ఇక్కడ ఎలా n టేబుల్ అన్నారు. మళ్ళీ ప్రిమిటివ్ అయిపోయింది కదా. ప్రిమిటివ్ ఏం రాయాలి n ఇలా రాసుకోవాలి. Same procedure is the same. So UDPs basically you have two types. One is combination UDPs. Exam already ఉంది సిలబస్ లో ఉంటుంది. సో దానికోసం అవసరం లేదు. సో నెక్స్ట్ మీకు కావాల్సిన వచ్చి ఓకేనా సీక్వెన్షియల్ UDP. సో కాంబినేషన్ UDPs ఏదో డిఫైన్ మీకు ఏమొస్తుంది యూజువల్గా సో జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ యొక్క రిలేషన్ వస్తుంది అంతే. ఇన్పుట్ అవుట్పుట్ యొక్క రిలేషన్ వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ హ్యాండ్ అనుకోండి ఏ బి ఏమొస్తుంది మీకు సమ్ క్యారీ. సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ మీరు ఒక జస్ట్ కోలన్ పక్కన పెడితే సరిపోతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ 0 0 సమ్ ఎంత వస్తుంది 0 క్యారీ ఎంత వస్తుంది 0 0 1 వస్తే సమ్ 1 క్యారీ 0. ఇది 1 వస్తే 1 0 1 0 1 0 1 1 వస్తే 0 1. సో ఇలా ఇలా ట్రూత్ టేబుల్ ఫస్ట్ రాసుకోవాలి. దాని డైరెక్ట్ మీరు రాసుకోవాలంటే. సో ఇవి ఇన్పుట్స్ ఇది అవుట్పుట్స్. నేను ఒకవేళ మీకు సీక్వెన్సెస్ అనే యూడిపిస్ క్రియేట్ చేసుకోవాలంటే లైక్ డి ఫ్లిప్ ఫ్లాప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏముంటుంది డి ఫ్లాప్ అంటే క్లాక్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. క్లాక్ యాడ్ అవుతుంది. సో డి వాల్యూ ఎలా ఉంది దాని క్యూ ఎలా ఉంది క్యూ బార్ ఎలా ఉంది క్యూ ఆపోజిట్ ఎలా ఉంది. వాట్ ఇస్ డి అంటే డిలే డిలే. సో ఇప్పుడు ఇది 0 అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏముందో అదే వస్తూ ఉంటుంది క్యూలో. క్లాక్ ఇస్తే మామూలు ఏంటి వాట్ ఇస్ డిలే క్లాక్ అంటే ఎలా ఉంటుంది ఇలా డి ఇలా ఇలా. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డి క్లాక్. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. కాసేపు తర్వాత ఇవ్వాలి. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ 0 రావాలి. ఎప్పుడు క్లాక్ ఇచ్చినప్పుడు రావాలి. ఎప్పుడప్పుడు రావాలి. సో క్లాక్ ఆన్ అయినప్పుడు రావాలి. ఒకవేళ క్లాక్ ఆన్ అవ్వలేదు అనుకో అప్పుడు ఏం జరగాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ అవుట్పుట్ ఏముందో అదే ఉండదు. ఎందుకంటే ఈ నుంచి రాదు లైక్ స్విచ్ లాగా అనుకోండి. క్లాక్ ఇచ్చినప్పుడు ఇక్కడ సిగ్నల్ ఇక్కడికి వస్తుంది. క్లాక్ ఇవ్వలేదు అనుకో ఆల్రెడీ ఏముందో అదే ఉంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఎక్కడ రాస్తాం క్లాక్ ఎలా ఉంటే ఏం రాస్తాము ప్రీవియస్ స్టేట్ అని రాస్తాం. అవుట్పుట్ ఏముంటా ప్రీవియస్ స్టేట్ ఏదైనా ఉంది నువ్వు ఏదైనా ఇచ్చుకో ఇక్కడ. సో 0 ఇచ్చుకో ప్రీవియస్ స్టేట్ 1 ఇచ్చుకో ప్రీవియస్ స్టేట్. సో అదే కానీ ఇక్కడ 1 ఇచ్చావు అనుకో ఇక్కడ ఏమొస్తుంది 0 ఇస్తే 0 ఇక్కడ 1 ఇస్తే 1 1 ఇది అంతేనా మీకు జరిగేది. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఎవరు అవుట్పుట్స్ ఎవరు ఇన్పుట్స్ క్యూ అనేది అవుట్పుట్స్. ఒకవేళ క్యూ బార్ కూడా అవుట్పుట్ అవుట్పుట్ మీరు రాసుకో. ఇప్పుడు దీనికి ఇలా ఉందనుకో జస్ట్ ప్రీవియస్ స్టేట్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఓకే ఇట్లా క్వశ్చన్ మార్క్ అంటే మీకు అది ఏముంటుందో తెలియదు అన్నప్పుడు కావాలంటే సింపుల్ క్వశ్చన్ మార్క్ వాడుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ వాడుకుంటే ఎనీథింగ్ ఎంపీ కాదు ఏది ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఏది ఉన్నా కూడా ప్రీవియస్ స్టేట్ ఉంటుంది అలా. సో 1 0 ఉంటే 1 0 మెన్షన్ చేయొచ్చు. 1 0 కాకుండా ఏదో ఉండిండొచ్చు అంటే క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే సరిపోతుంది. అది క్వశ్చన్ మార్క్ ఇలా డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ ట్రూత్ టేబుల్ నేను ఇలా తీసుకోవచ్చు. సో 0 క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటే ప్రీవియస్ స్టేట్ ఆల్రెడీ క్యూ అంటే కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అని పెట్టేసుకోవచ్చు వదిలేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏమొస్తుంది 1 0 1 0 అప్పుడు ఏమొస్తుంది 0. సో 1 1 అప్పుడు ఏమొస్తుంది 1 అలా. సార్ ఇది క్లాక్ ఇది డి అని ఎట్లా తెలుస్తుంది సార్ అంటే నువ్వు ప్రిమిటివ్ రాసేటప్పుడు ఇన్పుట్స్ లో ఫస్ట్ క్లాక్ రాయాలి. ఇది క్లాక్ రాసి ఇది డి అని రాస్తేనే అంటే నువ్వు ఇచ్చే వాల్యూస్ లో తీసుకుంటారు. నువ్వు డి ముందు పెట్టి క్లాక్ ఎక్కడ తీసుకుంటే దాని ప్రకారం తీసుకోవాలి. అంటే నువ్వు ప్రిమిటివ్ ఎలా డిఫైన్ చేయాలి. అందుకే కదా అండికేట్ ఎలా వాడాలి అని మనం ఆల్రెడీ ఎలా చెప్పుకున్నాం. అండికేట్ ఎలా వాడాలి ఎప్పుడు ఫస్ట్ ఏం ఉంటుంది అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్ ఉంటుంది.
ఇలానే ఎందుకు ఉండాలంటే మనం ప్రిమిటివ్ లో రాసేవాళ్ళు అలా రాసాం, ఫస్ట్ అవుట్పుట్ చేసి తీసుకున్నాం, మళ్ళీ ఇన్పుట్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ప్రిమిటివ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలంటే మనం డిఫైన్ చేసుకోవాలి, ఆ డెఫినేషన్ ప్రకారం మనం వాల్యూస్ ఇస్తుంటే రన్ చేస్తుంటాం. ఓకేనా? సో మీకు ఓవరాల్ గా 2 టైప్స్ కాంబినేషన్ యూనిటీస్, సీక్వెన్షియల్. సో ఈ కాంబినేషన్ యూనిటీస్ అంటే రాసుకో 0 0 కోలన్ 0 0 అంటే ఇవి ఇన్పుట్స్ వస్తే ఈ అవుట్పుట్స్ అది ఆటోమేటిక్ ఇచ్చేస్తారు అట్లా. ఓకేనా? సీక్వెన్షియల్ అనుకో మీకు ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ అవుతుంది, క్లాక్ ఆ రీసెట్ బటన్ యాడ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఫస్ట్ ట్రూత్ టేబుల్ నీట్ గా రాసుకోవాలి. రీసెట్ చేస్తే ఏం చేయాలి, క్లాక్ వస్తే ఏం చేయాలి, డి ఫ్లిప్ అలా చేయాలని జస్ట్ అలా మీరు ట్రూత్ టేబుల్ పర్ఫెక్ట్ గా రాసుకొని ఇలా టేబుల్ కాంప్లెక్స్ కానీ లోడ్ చేశారంటే మీకు ఒక ప్రిమిటివ్ తయారైంది. ఓకే, ఆ ప్రిమిటివ్ ఒకసారి తయారైపోయిందనుకో అది మీకు వెళ్ళి లోపల స్టోర్ అయిపోయింది. లైక్ ఇంకా మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ రాసుకున్నా కూడా ఆ ప్రిమిటివ్ వాడుకోవచ్చు. ఫర్ ద పాయింట్. ఓకే, సో రాసుకోండి. యూనిటీస్ ఆర్ 2 టైప్స్. పక్క పేజీలో ఎక్కడ రాసుకోండి. సో ఇంతకుముందు అండికేట్ లాగా ఆలోచించుకోండి. మనం తయారు చేస్తున్నాం కాబట్టి మాడ్యులర్ కాకుండా ప్రిమిటివ్ రాసాం. దాని పేరు ఏం పెట్టుకోవాలి, ఆ పేరు రాసుకోవాలి. హాఫ్ యాడ్ అయితే హాఫ్ యాడ్ అని రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ మెన్షన్ చేసుకున్నాం, కామా ఇన్పుట్ 1 కామా ఇన్పుట్ 2 అండ్ సో ఆన్. అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అన్ని ఇన్పుట్స్ రాసుకోవచ్చు, ఎన్ని రాసుకోవచ్చు. అవుట్పుట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, ఇన్పుట్ మల్టిపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వచ్చి ఫస్ట్ మళ్ళీ ఏ వేరియబుల్ తీసుకున్నా వేరియబుల్ మెన్షన్ చేయాలి. అవుట్పుట్ ఎవరు, ఇన్పుట్స్ ఎవరు మెన్షన్. ఇక్కడ టేబుల్ కాలం రాస్తారు. టేబుల్ కాలం ఎలా ఉండాలి, ఫస్ట్ ఇన్పుట్ 1 స్పేస్ ఇస్తాం, ఇక్కడ కామా అవసరం లేదు. ఇన్పుట్ 2 అట్లా ఎన్ని ఉంటాయి, అట్లా ఇన్పుట్ 3 ఇన్పుట్ 4 ఎన్ని ఉంటాయి, కోలన్ అవుట్పుట్ ఏం రావాలి, ఈ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ ఏం రావాలి అని ఒకసారి మెన్షన్ చేయాలి. ఎన్ని టేబుల్ ఎన్ ప్రిమిటివ్ అని రాస్తే సరిపోతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ సీక్వెన్షియల్ దగ్గర సో ఒకటే ఒకసారి వినమా. సో దీనికన్నా ఎక్స్ట్రా మీరు ఏం చేయాలంటే మామూలుగా సో ప్రిమిటివ్ నేమ్ అవుట్పుట్ ఇన్పుట్ 1 ఇన్పుట్ ఎక్స్ట్రా ఏమొస్తుంది, క్లాక్ వస్తుంది. క్లాక్ ఆర్ రీసెట్ వస్తుంది. బట్ ప్రీవియస్ స్టేట్ వస్తుందా, రా. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ ఎవరో మెన్షన్ చేస్తాం, నెక్స్ట్ ఇన్పుట్ ఎవరో రాస్తాం, ఇన్పుట్స్ రాస్తాం. అవుట్పుట్ ఇన్పుట్ రాస్తాం. ఎక్స్ట్రాగా మీరు ఏంటంటే ఓల్డ్ స్టేట్ ఏముందో మీరు ముందే మెన్షన్ చేయాలి. ఓల్డ్ స్టేట్ ఓకేనా, రిజిస్టర్ కొత్తగా పెట్టుకొని స్టేట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకొని అండ్ ప్రీవియస్ స్టేట్ అది ఏముందో కూడా మీరే మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేసి ఓకేనా. అంటే ఈ వాల్యూ కదా మీకు ఉంటే ఒకవేళ ఇంతకుముందు డీప్ ఫ్లాప్ రాస్తే సేమ్ ఇక్కడ మీకు గుర్తుండడం కోసం ఫస్ట్ క్లాక్ తీసుకున్నారా, ఇది కామెంట్స్ రాసుకోండి. కామెంట్స్ లో పెట్టుకోండి. ఫస్ట్ క్లాక్ తీసుకున్నారా, నెక్స్ట్ రీసెట్ తీసుకున్నారా, నెక్స్ట్ డీప్ ఫ్లాప్ తీసుకున్నారా, నెక్స్ట్ అవుట్పుట్ క్యూ బార్ తీసుకున్నారా, మీరు ఇది రాసుకోండి. ఈ ఫార్మాట్ టేబుల్ కాలం ప్రింట్ చేయండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది అనుకో, ఇది ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్ తీసుకోండి, ఈ స్టేట్ ఇట్లా ఉంటుంది. ఇది సంబంధం లేకుండా ఏదైనా ఉంది, ఏదైనా రీసెట్ పడ్డా. సో ఇక్కడ మీకు సరే రీసెట్ పట్టిన 0 ఉండాలి. అప్పుడు మీకు ఇది ఏమైనా ఉంది, డీప్ ఫ్లాప్ ఏమైనా ఉంది, అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఓల్డ్ స్టేట్ ఉందో అదే వస్తుంది. సో ఇప్పుడు ఈ క్లాక్ ఆన్ అయింది అనుకో, రీసెట్ బటన్ 0 ఉంది అనుకో, ఇప్పుడు డీప్ ఫ్లాప్ మీకు 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. క్లాక్ ఆన్ అయ్యి ఇది రీసెట్ 0 ఉండి, ఇది 0 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ టేబుల్ కాన్ఫిగర్ ఇక్కడ సేమ్ ఇంత ముందులా కోలన్ పెట్టాలి అంతే. జస్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా మేము ఇంకొక స్టేట్ అని యాడ్ అయ్యింది అంతే. ఇక్కడ ఉన్న చేయి ఇంకేం లేదు. ఓకేనా, ఎన్ టేబుల్ ఎన్ ప్రిమిటివ్ రాస్తా. ఓకేనా రైట్. సో అక్కడ ఇచ్చారు ప్రిమిటివ్స్.